రాజుపాలెం మండలం దేవరంపాడులోని ప్రసిద్ధ మత్స్యరూప వెంకటేశ్వర స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ కొండపై కొలువై స్వయంభూగా వెలిసిన ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి మత్స్యరూపంలో ఉంటారు. ఆలయంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో జరిగే స్వామివారి కళ్యాణంలో భాగంగా 4 శనివారాలు ఉగాది పండుగ రోజున తిరునాళ జరుగుతుందన్నారు. స్వామివారి తీర్థ లడ్డు ప్రసాదాలు స్వయంగా తయారు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, చుట్టుప్రక్కల నుంచి వచ్చే భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించుకున్నట్టుకు మంచినీటి సదుపాయం, మహిళా భక్తులకు స్నానం చేయుటకు వాష్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ చైర్మన్ పాల్గొన్నారని ఆలయ అధికారి తెలిపారు. నా పేరు గణప సురేష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, దేవరంపాడు గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో జరిగే స్వామివారి కళ్యాణము 4 వారాలు శనివారాలు ఉగాది జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తారీఖున గౌరవనీయులు శాసనసభ్యులు కన్నా లక్ష్మణ అధ్యక్షతన, ఆర్డీఓ గారి అధ్యక్షతన అందరు అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా దేవాదాయ ఇచ్చినటువంటి సూచనలు, సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి జారీ చేసిన మార్గదర్శకాలు దృష్టిలో ఉంచుకొని మేము తిరణాలు దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా భక్తులకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు దేవరంపాడు నుంచి ఆర్ఓఆర్ వాటర్ ప్లాంటింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మెట్లెక్కే మార్గంలో భక్తులకి చలువ పందులు ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా శానిటైజేషన్లో కూడా ఎంపీడీఓ గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటిస్తున్నాము. ఈ దేవాలయానికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఉత్సవ కమిటీ శాసనసభ్యులు వారు నియమించి ఉన్నారు. ఆ కళ్యాణం జరిగే రోజున, తిరునాళ్ళు జరిగే సందర్భంలో కానీ రోజుల్లో కానీ కరెంటు నుంచి ఎటువంటి అవాంఛనీయ చర్యలు తీసుకుంటున్నాము. ఈ తిరునాళ ఈ నెల 21/2/2026 నుండి 28/2/2026, 7వ తారీఖు 3వ నెల 2026, 14/3/2026 4 శనివారాలు వచ్చింది. అదేవిధంగా 19/3/2026 కూడా ఉగాది కూడా పర్వదినం జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరు అధికారుల సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. రాజుపాలెం మండలం దేవరంపాడులో మత్స్యావతార వెంకటేశ్వర స్వామికి సంబంధించి రాబోయే ఉత్సవాలు ఏవైతే దాదాపు 4 వారాల పాటు జరుగుతాయో 21 ఫిబ్రవరి నుండి మార్చ్ 19వ తేదీ వరకు జరగబోయే ఉత్సవాలు, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ సెకండ్ మీటింగ్ రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామం, నేతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్గా ఈ వెంకటేశ్వరులు అనే నేను బాధ్యతలు చేపట్టాను. వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. ఏ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. అంతే.